లిక్కర్ ఏ విధంగా పాలసీ చేశారు, వారి దగ్గర నుంచి డిస్టరీస్ ఏ విధంగా లాక్కున్నారు, మైనింగ్ కార్పొరేషన్లో ఏ విధంగా చేశారు, వీళ్ళందరూ కూడా డిప్యుటేషన్ పైన వచ్చిన అధికారులు ఎవరెవరు? వాసుదేవరెడ్డి, వెంకటరెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, ఇంకొకతను ఫైబర్ గ్రిడ్లో ఉన్నాడు ఒక రెడ్డి, అతను పేరు మధుసూదన్ రెడ్డి. ఒక దాదాపు ఐపీఎస్లు అయితే ఒక 10 మంది మన రాష్ట్రంలో లేనట్లు వీళ్ళందరినీ తీసుకొని వచ్చి విడిగా లా అండ్ ఆర్డర్ కానీ అలాగే ఈ దోచుకునేదానికి అన్ని కార్పొరేషన్లకు వీళ్ళంతా అక్కడ క్లర్క్ కూడా పనిచేయదు. ఐఆర్టీఎస్, ఇండియన్ రైల్వే అకౌంట్, ఐఆర్టీఏఎస్, అక్కడ అకౌంట్ సెక్షన్లో ఉండేవాళ్ళు ఈ మైనింగ్ డిపార్ట్మెంట్లో వెంకటరెడ్డి కానీ, ఈ వాసుదేవరెడ్డి ఏపీ లిక్కర్లో కానీ వీళ్ళు చూస్తే అసలు అక్కడ వచ్చారు, మళ్ళీ దోచుకొని వెళ్ళిపోదాంలే అన్నారు. వీళ్ళందరినీ ఎంక్వైరీ చేసి ఇంకొకతను కేవీవి సత్యనారాయణ ఫైనాన్స్లో ఉన్నాడు. కేవీవి సత్యనారాయణ అయితే 5 సంవత్సరాల్లో డబ్బులు రిలీజ్ చేయాలి ఎవరికైనా గవర్నమెంట్లో బిల్స్ అంటే ఓన్లీ ధనంజయ రెడ్డి ఓరల్ ఇన్స్ట్రక్షన్ చేస్తేనే. అంతకుముందు సిఎఫ్ఎంఎస్ అనే ఒక సిస్టమ్ ఉన్నది, ఆ సిస్టమ్ని టోటల్ కొలాప్స్ చేశారు. అంటే పూర్వం రాజు ఏది తలుచుకుంటే అది చేసేవాడు, సేమ్ సిస్టమ్కి తెచ్చారు. సిఎఫ్ఎంఎస్ అంటే బిల్స్ ఎవరెవరైతే పెడతారో వాళ్ళన్నీ ఆన్లైన్ అయిపోతాయి. ఆన్లైన్ అయిపోతే వాళ్ళకి ఒక టోకన్ నెంబర్ వచ్చేస్తుంది. ఆ టోకన్ సీరియల్గా రిలీజ్ చేయాలి. ఒక్క రోజు కూడా 5 సంవత్సరాల్లో ఆ సిస్టమ్ ఫాలో కాకుండా నిన్న 12వ తారీఖు కౌంటింగ్ అయితే 11వ తారీఖున మా ప్రభుత్వం ఏం వస్తుంది అనుకున్నారో లేకపోతే రాదనుకున్నారో ఏమో తెలియదు, కానీ వారికి కావాల్సిన అడ్వకేట్ వైసీపీ జగన్మోహన్ రెడ్డి చేసే అడ్వకేట్ ఏదైతే ఉంటారో వారికి గవర్నమెంట్ తరఫున ఫీజులు రిలీజ్ చేశారు. అది ఎంత అంటే దాదాపు 30 కోట్లు. 30 కోట్లు అడ్వకేట్ ఫీజులు. 3వ తారీఖు పులివెందులలో ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ విధంగా మళ్ళా 3వసారి ప్రధానమంత్రి అయినారో ఎందుకు చెప్తున్నానంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజించినప్పుడు 42 పార్లమెంట్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు విభజించిన తర్వాత 25 వచ్చినాయి. 42 ఉంటే మనం శక్తి ఎక్కువ ఉండేదని. అయినా కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచక పాలన వల్ల ప్రజలు ఏం చేశారంటే ఈ కూటమి ఎప్పటికీ విడిపోకుండా ఆంధ్రప్రదేశ్ పార్లమెంటు సభ్యులతోనే కేంద్ర ప్రభుత్వం ముడిపడి ఉండే విధంగా ఈరోజు తీర్పిచ్చారంటే నిజంగా వారికి హ్యాట్స్ ఆఫ్. ఈ బంధం ఇలాగే కొనసాగుతుంది. ఇంకా 5 సంవత్సరాలు కూడా ఇంకా మెరుగైన విధానంతో ఇంకా బలంగా 25కు 25 వచ్చే విధంగా ఈ కూటమి పనిచేస్తుంది. 21 మంది ఎంపీలతో ప్రభుత్వం ఉంది అని అందరికీ తెలుసు. ఇదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమైన కీలక పాత్ర పోషిస్తాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఈ 5 సంవత్సరాల్లో ఎంత నష్టపోయిందో మనం చూసాం. అరాచక పాలన, అభివృద్ధి లేకుండా ఏదో కొంచెం పడేసి వేరే రూపంలో ప్రజల సొమ్ము దోచుకున్నారు. వారందరినీ కూడా ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాలు జరిగిన దందాలన్నీ కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని నేను కూడా కోరడం జరుగుతుంది. రాతపూర్వకంగానే కోరడం జరుగుతుంది. ఆ కాపీస్ కూడా మీడియాకు విడుదల చేస్తాను. నాకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుసు. ఆ ఇన్ఫర్మేషన్ అన్ని కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. 1 కాదు, 2 కాదు, 100. అసలు ఏపీ మన
ఏపీపీఎస్సీలు అయితే బ్రూవరీస్ కార్పొరేషన్ 25 కోట్ల రూపాయలు వాళ్ళకి శాలరీ ఇస్తారు. దాదాపు 4,000 మంది షాప్లో ఎంప్లాయీస్. 25 కోట్లు అంటే 30,000 రూపాయలు ఒకరికి షాప్లో పనిచేసే ఒక జీతం ఇస్తూ వాళ్ళ దగ్గర నుంచి 5,000 రూపాయలు కిక్ బ్యాక్ తీసుకొని నెలకు 5 కోట్ల రూపాయలు మిత్రుడి జోబులోకి పోతుందంటే మనం ఏమనుకోవాలి? దేవుని దర్శనం చేసుకొని డైరెక్ట్గా ఇక్కడికి రావడం. ఈ 1 వీక్ ఆలస్యమైంది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే అనకాపల్లిలో ఏదైతే ఈ కుటుంబం పైన నమ్మకం పెట్టుకొని భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిర్ణయించిన అభ్యర్థిగా నాకు భారీ మెజారిటీతో ఓట్లు వేసి గెలిపించిన అనకాపల్లి ఓటర్లకు అందరికీ కూడా పేరు పేరున నా పాదాలు ఉన్నాను. ఎందుకంటే జీవితంలో మర్చిపోలేనంత విధంగా నేను మొట్టమొదటిసారి పోటీ చేసినప్పటికీ 3 లక్షల మెజార్టీతో గెలిపించిన అనకాపల్లి భారతీయ జనతా పార్టీ నాయకులకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, జనసేన నాయకులకి, కార్యకర్తలకి, ఈ నియోజకవర్గ వాసులకి, అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. For more videos like this, subscribe Big TV channel.